ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నా ఆవేదనను అర్థం చేసుకోండి. వెల్కమ్ టు ద వండర్ఫుల్ గేమ్ షో నువ్వా నేనా. జనరల్ గా ఇండియా ఓడిపోయినప్పుడు పేపర్లు ఏమి రాస్తారు? వాళ్ళు కప్పు గెలిచారు, మన హృదయాలు గెలిచా. ఓడిపోయిన వాళ్ళందరూ ఇట్లాంటి సూత్రాలే చెప్తారా? చెప్తా ఉంటారు. రెండు కూర్చోండి. బానే ఉన్నానండి, ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. మనం కూడా ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి కదా, లేకపోతే లావు అయిపోతే తెలిసిందే. ప్రతియోడు పులులు, సింహాలు, ఏనుగులు, ఎలకలతో ఎదవ కంపారిజన్స్. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అండి. రొంబ కష్టం బ్రో. బాగా తెలుసులేరా. ఈ ఫీలింగ్ ఏంట్రా? గుండేదో వణుకుతున్నట్టుందిరా. ముసాలే గుండె కదండి. అయినా అడ్జస్ట్ అయిపోవటం, కాంప్రమైజ్ అయిపోవటం మన మిడిల్ క్లాస్ వాళ్ళకి అలవాటే కదా. బేసిక్ గా నా జాతకమే అంతండి, మనకు నచ్చింది ఉండదు. మీకు సరిగ్గా అర్థమైనట్లేదు, ఇంకోసారి ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు, రెండోసారి కూడా వినాలా? టైం బ్యాడ్ ఉన్నప్పుడు వాట్సాప్ మెసేజ్లో సాయిబాబు ఫోటో పెట్టి గుడ్ మార్నింగ్ చెప్పండి సార్. రకరకాలుగా ఉంది. Mahanati. I saw Mahanati and I was like, my God, what a performance. 100% డౌట్ మీకు ఏమన్నా? పబ్లిక్ వాంట్స్ దట్. అతి గుండెలు బాదుకుంటూ డైలాగులు చెప్పాలి, పొట్ట కొట్టుకుంటూ బాధపడాలి, ఇవన్నీ వాళ్ళకి కరెక్ట్. ఇది కరెక్ట్ గా చెప్పేవా? నాకు అర్థమయ్యారా? జీవితం అంటే అంతేరా. అవునవును. సర్లే, నీ డబ్బులు నీ దొరదా. నీ ఉండటానికి ఇది సినిమా షూటింగ్ కాదు, రియాలిటీ షో. మరీ చిన్నపిల్ల ఉందా, ఏదో చేసేద్దాం. రండబ్బా, అమ్మాయిలు ఎందుకు భయపడతారు? రండి, ఎంత మంచి ప్లేస్. గొర్రెలు అయితే గొర్రెలు నిజంగా అంటే బీకలేదురా లైఫ్ లో, ఎందుకు అరుస్తారు? ఏం చూసుకున్నా అంత పొగరు? సెంటిమెంట్ తో ఒక ఆయింట్మెంట్ రాస్తున్నావు కదా. నిన్ను నమ్ముకున్నందుకు పెద్ద బొక్క. అగరబత్తి ఏం కాదు రే ఇంద్ర, ఇది జేఎన్టీయూ క్వశ్చన్ పేపర్ లకు ఉంటుంది. ఇసొంటోళ్ళు 10 మంది ఉంటే చాలు, పైసలు మస్తు మిగులుతాయి. కొంచెం కష్టాలు మాట్లాడక రాకపోతే పులి కూడా పిలిపల్లి అవుతుందిరా. దీనికి మీరు ఏమంటారు సార్? ఒక్క విషయం చెప్తాను సార్, వాడి పని చేసుకోవడం కోసం ఎన్ని రంగులు మార్చడానికి. ఇది నిజమే కదా, జోక్ అనుకుంటారేంటి అందరూ? నాకు వద్దు ఇవన్నీ. ఎవరు? మై ఫ్రెండ్. మంచోడు. నేను అందరిలాంటి కాదు, చాలా మంచోడిని. దానికి చాలా మంచి వాళ్ళ ఉన్నారు. ఎవరైనా చూస్తే నిజంగానే మంచివాడు అనుకుంటారు. మనిషి మంచోడే, గుణమే గోరింటాకు. ఒక్క ప్రశ్న తిన్నగా సమాధానం చెప్పరా? తిన్నగా అడిగితే నేను తిన్నగా నువ్వు చెప్పను భయ్యా. మనకి బాగున్నప్పుడు లెక్కల గురించి మాట్లాడుకుని, బాగాలేనప్పుడు విలువల గురించి మాట్లాడుకో. తెలీదురా, తెలిసినా చెప్పను. ఏం చేస్తావురా? ఏం చేస్తావు? ఇది మరీ బాగుంది. వెంకాయమ్మ వడ్డించవా అంటే పొంగలేనమ్మా అంటే నాకైతే బలవంతం చేస్తావేంటి? ముట్టుకో. మా ఇంట వంటలు లేడీస్ సంస్కారం. వీటన్నిటికీ మూల కారణం నువ్వురా. నాకే సంబంధం ఉంటావుట్రా? షార్ప్రా, అందుకే అంత లేట్ గా క్యాచ్ చేసావు. థ్యాంక్ యూ సార్. ఇష్యూ అర్థమైందా? ఈ వీడియో నా జీవితంలో ఒక స్కిప్ చేయలేని యూట్యూబ్ యాడ్ లాగా తయారైంది. నాకు తెలుసు సార్, ఎక్కడ నొక్కాలో, ఎక్కడ మొక్కాలో, ఎక్కడ తొక్కాలో, ఎట్లా పైకి రావాలో నాకు తెలుసు సార్. నాకు అన్నమాట కోట, నేను ఇంత త్యాగమూర్తి దాకునుందా అమ్మా? ఈడేంటే ఇలా తగులుకున్నాడు? నేను రియల్ గా నేను తిడతలేదు, నేను నిన్ను అప్రిషియేట్ చేస్తున్నా. నేను నిన్ను జబర్దస్త్ చేసినావు, మోసము అని. ఏడవరా, పరసం వెలిసిపోయేలోపు కడుపారా ఏడు. సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి. నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఆ రోజు మహానటి సావిత్రి గారు అయితే, ఈ రోజు మహానటి నువ్వు. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.